వీరు రాఘవయ్య జానకమ్మ దంపతులు. ఆ ఊర్లో బాగా పేరున్న ఆసామి రాఘవయ్య ఎంతో కష్టపడి పైకొచ్చాడు. వీరికి ఒక్కడే కొడుకు చందు. చందుకు ఈ మధ్య వివాహం జరిగింది. ఇంచుమించుగా 6 నెలల క్రితం సురేఖ అనే అమ్మాయితో చందుకు వివాహం చేశారు జానకమ్మ రాఘవయ్య. సురేఖ కూడా గుణవంతురాలు. ఆ కుటుంబంతో బాగా కలిసిపోతుంది. చందు సురేఖ అన్యోన్యంగా జీవిస్తూ ఉంటారు. అంతేకాదు సురేఖ అత్తగారితో కూడా ఎంతో స్నేహంగా మెలిగేది. వాళ్ళిద్దరూ కలిసి ఇంటి పని వంట పని చేసుకోవడం, కలిసి కబుర్లు చెప్పుకోవడం, కష్టసుఖాలు పంచుకోవడం, ఇలా నిరంతరం సందడిగా సాగిపోతూ ఉంటుంది వారి ఇల్లు. అందరూ కలిసిమెలిసి కబుర్లు చెప్పుకుంటూ రోజులు గడిపేస్తూ ఉంటారు. ఇలా ఉండగా ఒకసారి రాఘవయ్య జానకమ్మ కుటుంబంలో ఏదో కార్యక్రమం ఉండడం వలన ఊరు వెళతారు. వారితో పాటు వెళ్ళడానికి చందుకు సెలవు దొరక్కపోవడంతో చందు సురేఖ ఉండిపోతారు. సురేఖకు అత్తగారితో బాగా అలవాటైపోతుంది. ఊరిలో చూసిన వాళ్ళందరూ అత్తా కోడళ్ళ తల్లి కూతుళ్ళ అని అన్నట్టుగా మాట్లాడుకుంటూ ఉండేవారు. అటువంటిది అత్తగారు ఊరు వెళ్లడంతో సురేఖకు ఏమీ తోచడం లేదు. చాలా దిగాలు పడిపోతుంది సురేఖ. ఏమండి, 2 రోజులు అయిపోయింది కదా, అత్తయ్య గారు వాళ్ళు ఎప్పుడొస్తారు? ఇంకా ఏ కబురు అందలేదు. బయలుదేరినట్టుగా మీకేమైనా చెప్పారా? హుసేయ్, ఏమిటి నువ్వు మాట్లాడేది? ఇంకో 2 రోజుల తర్వాత పెళ్ళి జరిగాక వాళ్ళు వస్తారు. ఈలోపే బయలుదేరినట్టు చెప్పారా అని అడుగుతున్నావు. ఇదెక్కడ గొడవే తల్లి? ఎక్కడైనా అత్తగారు కోడలు ఇంత అన్యోన్యంగా ఉండడం నేను చూడలేదు. సంతోషపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు. పెళ్ళి జరిగాక 2 రోజులుండి వస్తామని చెప్పారా లేదా? అయినా ఇంత ప్రేమ ఏమిటి తల్లి? 2 రోజులు అవ్వగానే బయలుదేరారా అని అడుగుతున్నావు. పెళ్ళయ్యాక మా అత్త ఉందిగా, తనను కూడా చూసి పలకరించి వస్తామని చెప్పారు. అర్థమైందా? ఇక మళ్ళీ నన్ను ఈ ప్రశ్న అడిగావో? మీకు అలాగే ఉంటుంది. నా బాధ మీకేం తెలుసు? మా అమ్మని నాన్నని అందరినీ వదిలి ఇంటికి వచ్చేసానా? ఇక్కడికి వచ్చాక మా అమ్మలాగే అత్తయ్య గారు కూడా మావయ్య గారు కూడా నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు. మీదేముంది? పొద్దున్నే తయారై ఆఫీస్కి వెళ్ళిపోతారు, రాత్రి ఎప్పుడో ఇంటికి వస్తారు. మిగతా సమయం అంతా వాళ్లతోనే కదా గడిపేది. ఇన్నాళ్ళుగా మా ఇల్లు గుర్తు రాలేదు అంటే కారణం అత్తయ్య గారు మావయ్య గారు నన్ను అంత బాగా చూసుకోబట్టి. వాళ్ళు కానీ కనపడకపోతే నాకు ఏమీ తోచడం లేదు. ఏంటో మీరు రాలేకపోయినా నేను వెళ్ళిపోయి ఉండాల్సింది. అనవసరంగా ఉండిపోయాను. సరే నాకు అర్థమైందిలే, కానీ మరేం చేస్తాం? నాకు సెలవు దొరికితే అందరం వెళ్ళేవాళ్ళం. పెళ్ళి దగ్గర చుట్టాలదే. వెళ్ళుంటే మనకు కూడా సందడిగా ఉండేది. కొత్తగా పెళ్ళైన వాళ్ళం కదా, అందరూ పలకరించేవారు. మన చుట్టాలందరినీ కలిసేదానివి. ఈసారి ఎప్పుడైనా ఇలా అవకాశం వస్తే తప్పకుండా వెళదాంలే. ఒక్క 4 రోజులు ఓపిక పట్టు, అమ్మ నాన్న వచ్చేస్తారుగా. అలా అత్తగారి మీద బెంగ పెట్టుకుని సురేఖ 4 రోజులు అతి కష్టం మీద గడపసాగింది. 4 రోజులు పూర్తయ్యాయి. రాఘవయ్య జానకమ్మ పెళ్లి నుండి తిరిగి వచ్చారు. వారితో పాటు రాఘవయ్య చెల్లెల్ని కూడా ఇంటికి తీసుకువచ్చారు. రాఘవయ్య చెల్లెలు మీనాక్షి భర్త ఈ మధ్యనే కాలం చేశాడు. వారికి 2 కొడుకులు. అలాగే రాఘవయ్యకు మరో తమ్ముడు కూడా ఉన్నాడు. అతను చలమయ్య కూడా అదే ఊరిలో ఉంటాడు. వీరి కుటుంబంలో ఇంతవరకు సురేఖకు తెలుసు. ఇక మిగతా చుట్టాల గురించి ఇంకా పెద్దగా అలవాటు పడలేదు సురేఖ. అయితే మీనాక్షితో అలవాటే కనుక పలకరించి ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానించింది. సంతోషమమ్మా. అబ్బాయి బాగున్నాడా? మీ అమ్మగారు వాళ్ళు అంతా కులాసానేనా? మరి ఈ ఇంట్లో బాగా అలవాటు పడ్డావా లేదా? ఇంకా కొత్త పెళ్లి కూతురులాగానే ఉన్నావా? అలా మీనాక్షి సరదా ప్రశ్నలన్నీ అడిగి సురేఖను ఒక రకంగా ఉక్కిరి బిక్కిరి చేసేసింది. అయితే మొదటి రోజే కాబట్టి సురేఖ కూడా సంతోషంగానే అన్నిటికీ సమాధానాలు చెప్పి కాలక్షేపం చేసేసింది. ఆ రోజు సురేఖ వాళ్ళు వచ్చేసరికి వంట చేసి ఉంచింది కనుక అందరూ ఆనందంగా భోజనం చేసేశారు. అలా 2-3 రోజులు గడిచిపోయాయి.
నెమ్మది నెమ్మదిగా సురేఖ అసంతృప్తికి గురైంది. ఆడపడుచు ఇంటికి వచ్చిన కారణంగా అత్తగారు తనతో ఎక్కువ సమయం గడిపేది కాదు. కొంత సమయాన్ని ఆడపడుచుకి కేటాయించవలసి వచ్చేది. అత్తగారికి బాగా అలవాటు పడిపోయిందేమో, తన ఆడపడుచును చూసుకుంటోంది అనే ఆలోచన కూడా రాక సురేఖ అత్తగారు తనను నిర్లక్ష్యం చేస్తోంది అన్న భావనకు గురైంది. మరొక పక్క ఆవిడ వల్లనే అత్తగారు తనతో ఎక్కువ సమయం గడపలేకపోతోంది అని కూడా బాధపడింది. అంతేకాక మీనాక్షి సురేఖకు ఆ పని చేయి ఈ పని చేయి అంటూ జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టింది. ఏమే అమ్మాయి, మీ అత్తగారు పొద్దున్న 5ంటికి లేచి ఇంటి పని అంతా చేసుకుంటోంది కదా, నువ్వు కూడా ఆమెతో పాటు లేచి సహాయం చెయ్యొద్దు? నెమ్మదిగా తయారయ్యి ఈ సమయానికి బయటకు వచ్చేది. మరి ఈ పనంతా ఎవరు చేస్తారు? ఇలా ఉంటే ఎలా చెప్పు? ఆమె మంచిది కనుక నిన్ను ఏమీ అనడం లేదు. నేను చూస్తూనే ఉన్నా నీ పద్ధతి. ఇంకా చిన్నపిల్లలాగానే ప్రవర్తిస్తున్నావు. నీకు పెళ్ళయి సంవత్సరం కావస్తోంది. ఈ పాటికి ఈ పనులన్నీ నువ్వు నేర్చుకుని ఉండాలి కదా. రోజు మేము ఇలాగే చేసుకుంటామండి. అత్తయ్య గారు పొద్దున్నే లేచి పనులన్నీ చేస్తారు. నేను లేచి తయారయ్యాక మిగతా పనంతా నేను చేస్తాను. అయినా మేమిద్దరం ఎప్పుడూ పని విషయంలో ఇబ్బంది పడలేదు. కొంచెం సేపు అత్తయ్య గారు, కొంత పని నేను, అలా చేసుకుంటాం. మీరన్నట్టు అత్తయ్య గారు నిజంగానే చాలా మంచివారు. నన్ను ఎప్పుడు తిట్టలేదు. అయినా కానీ నేను పని చేయకుండా బద్ధకంగా ఎప్పుడూ లేను. మీరు ఈ ఒక్కరోజు చూసి ఇలా అనుకుంటున్నారు అంతే. ఇదిగో జానకి, ఇట్రా. నీ కోడలు నాకు ఎదురు సమాధానం చెప్తోంది. పొద్దున్నే లేచి అత్తగారికి సాయం చెయ్యమ్మా అంటే మీకెందుకు అన్నట్టు మాట్లాడుతోంది. నువ్వు గట్టిగా మందలించక ఈమె ఇలా తయారయ్యింది. మా అత్తగారు నన్ను ఎప్పుడు ఏమీ అనదని ఎంత గర్వంగా చెప్తోందో చూడు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేర్పుతావు? ఇప్పుడు నీకు ఓపిక ఉంది గనుక చేసుకుంటున్నావు. ఇంకొన్ని రోజుల తర్వాత నువ్వు చేయలేకపోతే అప్పటికప్పుడు ఈ అమ్మాయి పని వస్తుందా? అప్పటికప్పుడు ఈ అమ్మాయికి పని వస్తుందా ఏంటి? ఆ మాత్రం ఆలోచించొద్దు నువ్వు. 5 గంటలకు లేచి నువ్వు పని చేసుకోవడం కాదు, ఆమెను లేపి ఆమెతో చేయించాలి. అప్పుడే ఎందుకు వదినా అంత కంగారు? ఇంకా తను చిన్నపిల్లేగా. అయినా ఏ పని చెప్పినా చక్కగా చేస్తుంది, అంతేకాని బద్దకించదు. నెమ్మదిగా ఉదయాన్నే లేచి చేయడం కూడా అలవాటు చేసుకుంటుందిలే. కొత్తగా పెళ్ళయింది కదా, ఇంతలోనే బెదిరి కొట్టేయడం ఎందుకు? అదిగో అది సంగతి. నువ్వు ఇలా ఉంటే ఇక ఆ అమ్మాయి దారిలో ఏం పడుతుంది? నువ్వు మాట్లాడకుండా ఉండు. ఆ అమ్మాయిని దారిలో పెట్టే బాధ్యత నాది. నీలా మెతగ్గా ఉంటే రేపు పొద్దున నీ నెత్తినెక్కి కూర్చుంటుంది. నీకు అర్థమవుతుందా? నన్ను చూసి నేర్చుకో ఎలా చెప్పాలో. ఇప్పుడు వదిలేస్తే మళ్ళీ దారిలో పడరమ్మాయి. అటు ఆడపడుచుకు ఎదురు చెప్పలేక, సురేఖను ఏమీ అనలేక జానకి మౌనంగా ఉండిపోవలసి వచ్చింది. కానీ జరిగిన దానివల్ల సురేఖ చాలా బాధపడింది. అత్తగారు తనను ఇంకొంచెం సమర్థించి ఉంటే బాగుండేది అనిపించింది సురేఖకు. అంతేకాదు, రాను రాను అత్తగారు తనకు దూరమైపోతున్నారన్న బాధ కూడా పెరిగిపోతూ వచ్చింది సురేఖకు. ఇంతకుముందు ప్రతి పని కలిసిమెలిసి చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఆడపడుచు చొరవతో ఎక్కువ శాతం పని సురేఖపై పడేది. అదే కాక అత్తగారేమో ఆడపడుచుతో ఎక్కువ సమయం గడుపుతూ సేవలు చేస్తూ ఉండవలసి వచ్చేది. ఇది అంతా భరించలేని సురేఖ నెమ్మదిగా దిగాలు పడసాగింది. పని అదనంగా ఇవ్వడమే కాక సూటిపోటి మాటలని మీనాక్షి సురేఖను బాధపెట్టింది. పెళ్ళై ఇక్కడికొచ్చిన తర్వాత ఎప్పుడూ తనకు అలా అనిపించలేదు. ఎందుకంటే జానకమ్మ కన్న కూతుర్లాగా తనను చూసుకుంది. జానకమ్మకు రాఘవయ్యకు ఒక్కడే కొడుకు కావడంతో వాళ్లకు ఆడపిల్ల లేదు అన్న బాధ సురేఖతో తీరిపోయింది. అందుకే సురేఖను నిజంగా కూతుర్లాగా గారాబంగానే చూసుకున్నారు. ఇలా కొంతకాలం గడుస్తూ ఉండేసరికి రాఘవయ్య, జానకమ్మ సురేఖ ప్రవర్తనలో మార్పును గమనించారు. రాను రాను దిగాలు పడుతూ మౌనంగా ఒంటరిగా ఉంటున్న సురేఖను చూసి వాళ్ళిద్దరూ చాలా బాధపడ్డారు. సురేఖ, ఎందుకమ్మా అలా దిగాలుగా ఒంటరిగా ఉంటున్నావు? ఎప్పుడూ గలగల మాట్లాడుతూ సంతోషంగా కనిపించే నువ్వు
ఈ మధ్య ఇలా ఉంటుంటే మాకు ఏమీ తోచడం లేదు. మనసుకు చాలా కష్టంగా ఉంది. నీలో మార్పు మేము గమనిస్తూనే ఉన్నాము. ఏం జరిగిందో, నీ బాధ ఏంటో మాకు చెప్పు. ఎప్పుడు మీరు మా అమ్మ నాన్నల్లా నన్ను చూసుకుంటారు అనేదానివి కదా. నీ కష్టం కూడా మాకే చెప్పుకోవాలి. అప్పుడే కదా నిజంగా మేము అమ్మా నాన్నలం అయ్యేది. మీకు తెలీదా అత్తయ్య నా బాధ ఏంటో? మనం ఎంత సంతోషంగా ఆనందంగా ఉండేవాళ్ళం. ఈ ఇంటికి వచ్చేటప్పుడు ఎంతో ఏడుస్తూ వచ్చాను, అమ్మకు నాన్నకు దూరం అవుతున్నానని. కానీ కొంతకాలంలోనే మీరు ఆ బాధ లేకుండా చేశారు. నిజంగా అమ్మా నాన్నల్ని మర్చిపోయి మీతో సంతోషంగా ఉండేదాన్ని. అలాంటిది పెద్దమ్మగారు వచ్చిన తర్వాత నాకు అంతా బాధే మిగిలింది. మీరు నాకు దూరం అయిపోయారు. నాతో ఎక్కువ సమయం గడపడం లేదు. నాతో బయటికి రావడం లేదు. సరదాగా కబుర్లు చెప్పుకోవడం లేదు. అది చాలదన్నట్టు పెద్దమ్మగారు నన్ను సూటిపోటి మాటలు అంటున్నారు. నాకు ఎక్కువగా పనులు చెప్తున్నారు. పని చేయడానికి బాధ లేదు అత్తయ్య, కానీ ప్రేమ లేకుండా అధికారంతో చేయమంటుంటే నాకు కష్టంగా ఉంది. మీతో నన్ను మాట్లాడనివ్వడం లేదు కూడా. అయినా మీరెవ్వరూ ఏమీ అనడం లేదు. నాకు ఒంటరితనంగా అనిపిస్తోంది అత్తయ్య. ఉన్న మాట ఉన్నట్టు చెప్పేశాను. అయ్యయ్యో పిచ్చి తల్లి, అలా ఏం కాదమ్మా. మరి ఆడపడుచు వచ్చినప్పుడు ఇంట్లో జాగ్రత్తగా చూసుకోవాలి కదా. అందుకని కొంత సమయం తనకు కేటాయించవలసి వస్తోంది. అంతేకాని నిన్ను నిర్లక్ష్యం చేయడం లేదు. అలాగే భర్తను కోల్పోయి దుఃఖంలో ఉంది. అటువంటిది నేనిప్పుడు నిన్ను సమర్థిస్తూ ఆమెను బాధ పెట్టేలా మాట్లాడాననుకో, చులకన చేశానని భావిస్తుంది. అందుకనే నేను ఎదురు చెప్పడం లేదు. నిన్ను పల్లెత్తు మాటైనా అంటున్నానా చెప్పు. ఒక్కోసారి ఆవిడ నీకు పని చెప్పినా నీ మీద పడకుండా నేనే పూర్తి చేసేస్తున్నాను. అవునా కాదా? మీరు చెప్పిందంతా నిజమే అత్తయ్య, నాకు అర్థమవుతోంది. కానీ ఎంతకాలం? చుట్టపు చూపుగా వచ్చిన ఆవిడ ఎంతకాలం మన ఇంట్లో ఉంటారు? నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికే 2 నెలలు కావస్తోంది. ఆ రోజు మీతో పాటు వచ్చినప్పుడు ఒక వారం 10 రోజులుండి వెళ్ళిపోతారేమో అనుకున్నాను. కానీ ఇప్పుడు చూస్తే 2 నెలలైనా ఆవిడ ఎక్కడికి వెళ్ళడం లేదు. ఆవిడ ఇక మన ఇంట్లోనే ఉండిపోవడానికి వచ్చారా? అలా కానీ జరిగితే ఇక జీవితంలో నేను సంతోషంగా ఉండలేను. ఇలా ఒంటరిగా బ్రతకాలంటే చాలా కష్టంగా ఉంది. ఎవరికైనా అత్తగారి పోరు ఆడపడుచు పోరు ఉంటుంది, లేదా భర్త బాధ పెడతాడు. కానీ నాకు అత్తగారు భర్త ఇద్దరూ మంచిగానే చూసుకుంటారు. ఆడపడుచు గొడవ లేనే లేదు. అటువంటిది ఇలా వేరే వ్యక్తి వల్ల కష్టపడి ఇంత బాధపడడం మాత్రం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. దీనికి పరిష్కారమే లేదా అత్తయ్య? ఆవిడ్ని వాళ్ళ ఇంటికి పంపించేయచ్చు కదా. 2 కొడుకులున్నారు. మన ఇంట్లో ఎందుకున్నారు అసలు? నీ బాధంతా అర్థమైందమ్మా. అందులో న్యాయం కూడా ఉంది. కానీ నా చెల్లెల్ని ఇక్కడి నుంచి పంపించడం మాత్రం జరగదు. ఎందుకంటే తన కష్టం చూడలేక ఇక్కడికి తీసుకువచ్చాను కాబట్టి. తనను ఒంటరిగా ఉండనివ్వకుండా నేను తోడుగా ఉండాలని అనుకుని తీసుకొచ్చాను. నేను పంపిస్తే తను అక్కడ ఒంటరిగా ఏ తోడు లేకుండా బ్రతకలేక ఏ రోజు ఏం జరుగుతుందో అని భయపడి తీసుకువచ్చాను కాబట్టి. మేం పెళ్ళికి వెళ్ళినప్పుడు జరిగింది ఏంటంటే, మీనాక్షి పెళ్ళికి రాలేదే. పక్కనే కదా, ఎలాగోలా ఓపిక చేసుకుని వచ్చి ఉండాల్సింది. లేదా నాకు చెప్పుంటే నేను తీసుకువచ్చేవాడిని కూడాను. అక్కడికి నేను ఫోన్ చేసి అడిగాను, నువ్వు రాలేనన్నావు. అందుకనే మాట్లాడక ఊరుకుండిపోయాను. ఇంతకీ ఇప్పుడు ఒంట్లో ఎలా ఉంది? నువ్వు నలుగురిలోకి వస్తేనే ఆ బాధ నుంచి బయటపడతావు. ఇలా 4 గోళ్ల మధ్య ఉండిపోతే బాధ రెట్టింపు అవుతుందే తప్ప ఉపయోగం ఉండదమ్మా. అబ్బే అదేం లేదన్నయ్యా, ఒంట్లో బాగలేక రాలేకపోయాను. నువ్వు వచ్చి తీసుకువెళ్ళినా ప్రయాణం అయితే నేను చేయాలి తప్పదు కదా. ప్రయాణం చేసే పరిస్థితుల్లో అప్పుడు లేను. విపరీతమైన జ్వరం ఉంది. అందుకే పెళ్ళికి రావద్దని నిర్ణయించుకున్నాను. మీరు నన్ను చూడటానికి వచ్చారుగా, నాకు చాలా సంతోషంగా ఉంది. పెళ్ళి బాగా జరిగిందా? అందరూ వచ్చారా? చలమయ్య కూడా వచ్చాడా? ఏంటి విశేషాలు? బాగా జరిగిందమ్మా. అందరూ నీ గురించే అడిగారు. చలమయ్య రాలేదులే, ఏవో పనుందన్నాడు.
అందుకే నేను మీ వదిన బయలుదేరి వచ్చేసాం. అలాగే చందు సురేఖ కూడా రాలేకపోయారు. చందుకు సెలవు దొరకలేదు. మీనాక్షి, బాగా ఆకలి అవుతోంది. నీ దగ్గరికి వస్తున్నాం కదా అనే ఉద్దేశంతో ఉదయం అక్కడ పలహారం కూడా ఏం చేయలేదు. కాస్త తొందరగా అన్నం పెట్టమ్మా. పెడతానన్నయ్య. మీరు వస్తున్నారని కబురు పంపారుగా, వంట చేసి పెట్టాను. రకరకాల పదార్థాలు అయితే వండలేదు, కానీ నీకు ఇష్టమైనవే చేశాను. ఇప్పుడే వడ్డిస్తాను, ఒక్క నిమిషం. అలా భోజనం వడ్డిస్తానని చెప్పి లోపలికి వెళ్ళిన మీనాక్షి ఎంతసేపటికి బయటకు రావడం లేదు. వారిని లోపలికి పిలవడం లేదు. కాసేపటికి రాఘవయ్యకు అనుమానం వచ్చి లోపలికి వెళ్ళి చూశాడు. అప్పుడు మీనాక్షి పక్కింటి ఆవిడతో మాట్లాడుతూ వారి దగ్గర ఆహార పదార్థాలు తీసుకుంటూ కనిపించింది. రాఘవయ్య ఆశ్చర్యపోయి, ఏంటి మీనాక్షి, వంటకాలు పక్కింటి నుంచి తీసుకుంటున్నావు? భోజనం వడ్డిస్తానని చెప్పి ఇంతసేపైనా పిలవడం లేదు. చూస్తే పక్కింట్లో నుంచి తీసుకుంటున్నావు. అసలు ఏం జరుగుతోంది? ఇంకేం చెప్పను అన్నయ్య, నీకు అర్థమైపోయిందిగా. అవును, ఇంట్లో సరుకులు కానీ వండుకోవడానికి వస్తువులు కానీ నా దగ్గర ఏమీ లేవు. పిల్లలు నాకు ఏమీ పంపడం లేదు. అందుకే పెళ్ళికి రావడానికి నేను ఒప్పుకోలేదు. వాళ్ళకి ఇవ్వడానికి నా దగ్గర చిల్లికి అవ్వలేదన్నయ్య. పెళ్ళికి వచ్చి అందరికీ నా మొహం ఎలా చూపించను? నా పిల్లలు నన్ను ఆదరించడం లేదని, కనీసం వండుకోవడానికి కావలసిన డబ్బు కూడా ఇవ్వడం లేదని అందరికీ చెప్పుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకనే పెళ్ళికి రాలేదు. ఆరోగ్యం బాగోలేకపోయినా, ఆకలితో పస్తులున్నా ఇలా ఒక్కదాన్నే ఉంటున్నాను. ఈ సంగతి నీకు కూడా తెలియకూడదనే ఇలా పక్కింట్లో ఈ ఒక్క రోజుకి అడిగి వండించుకున్నాను. కానీ దురదృష్టవశాత్తు నువ్వు వచ్చి చూసేశావు. అలా ఎలా ఆలోచిస్తావు మీనాక్షి? నువ్వు ఇంత కష్టంలో ఉంటే చూడవలసిన బాధ్యత నాది కాదు. నాకు చెప్పకుండా నువ్వు ఇలా పస్తులుండి ఎన్ని రోజులు బతుకుతావు? తినడానికి తిండి కూడా లేనప్పుడు ఎంతకాలం బ్రతకగలవు మీనాక్షి? నాకు చెప్పాలి, చలమయ్యకు చెప్పాలి. నీ కష్టం మాతో ఎప్పటికైనా చెప్పుకోవాలి. ఎంత పెద్దవాళ్ళమైనా తోబుట్టువులను చూసుకునే బాధ్యత ఒకరిపై ఒకరికి ఎప్పుడు ఉంటుందమ్మా. మాకు చెప్పకుండా నీ కష్టం నువ్వు ఒక్కదానివే పడాలని ఎలా అనుకున్నావు? ఇక మరేమీ ఆలోచించకు. నిన్ను ఈ పరిస్థితుల్లో చూసి నాకు చాలా బాధ అనిపిస్తోంది. పేరుకు 2 కొడుకులు, కానీ ఆ తల్లికి తిండి పెట్టడానికి కూడా చేయి రావడం లేదు. వారికి బుద్ధి చెప్పడం వల్ల ఉపయోగం లేదు. నువ్వు మాతో పాటు వచ్చేసి, మనకేం కష్టం ఉంది? నేను ఒక పెద్ద ఆసామిని. నాకేమీ నీ ఒక్కదానికి తిండి పెట్టడం వల్ల ఆస్తి కరిగిపోదు. నాతో మొచ్చేసి మా ఇంట్లో ఉండు. అది మన ఇల్లు. నేను నీ అన్నని. మరింకేం ఆలోచించకు. నేను రాలేనన్నయ్య. నువ్వు వదిన మాత్రమే ఉండుంటే అప్పుడు ఖచ్చితంగా వచ్చుండేదాన్ని. కానీ చందు, సురేఖ మీతోనే ఉంటున్నారు. వాళ్లకు కొత్తగా పెళ్ళయింది. మీ ఇంటికి కోడలొచ్చింది. ఇప్పుడు నేను అక్కడికి వచ్చి ఉండడం భావ్యం కాదు. ఆమెకు నా పరిస్థితి గురించి తెలియడం నాకు ఇష్టం లేదు. నా పిల్లలను తప్పుగా అనుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. నేను అక్కడికి వచ్చి ఉంటే తను నన్ను చులకన చేయొచ్చు. మీ ఇంట్లో ఉంటున్నందుకు నాపై చులకన భావం, అధికారం చూపించవచ్చు. మిమ్మల్ని కూడా ప్రశ్నించవచ్చు. ఇవన్నీ జరగడం ఇష్టం లేకనే నేను మీకు కూడా ఈ సంగతి చెప్పలేదు. నాకు ఎన్ని రోజులు ఆయుష్ ఉంటే అన్ని రోజులు బ్రతుకుతాను. అంతేకాని నన్ను బాధ పెట్టినా కూడా నా పిల్లలను మరొకరు తప్పుగా అనుకోవడం నేను భరించలేను. నా బాధ ఏదో నేనే పడతానులే. మూర్ఖంగా మాట్లాడుకు మీనాక్షి. నేను అన్నీ ఆలోచించే చెప్పాను. సురేఖ అటువంటి అమ్మాయి కాదు. మన ఇంటికి తగిన కోడలు. నిన్ను ఆదరిస్తుందే తప్ప ఎప్పుడూ అధికారం చూపించదు. అయినా మేమంతా లేము నీకు అన్యాయం జరగకుండా చూసుకోవడానికి. నీ కొడుకులు కనీసం నువ్వు తిన్నావా ఉన్నావా అని కూడా పట్టించుకోవడం లేదు. నేను ఇంటికి తీసుకువెళ్ళి నిన్ను చూసుకుంటాను అంటున్నాను. ఇంకా ఈ అక్కర్లేని విషయాలన్నీ ఆలోచించి సమయం వృధా చేయకు. పద, మన ఇంటికి వెళదాం. నీకేదైనా కష్టం కలిగితే అప్పుడు నాకు చెప్పు. అదమ్మ సురేఖ, అటువంటి పరిస్థితుల్లో ఆమెను ఇక్కడికి తీసుకురావాల్సి వచ్చింది. తన పరిస్థితి గురించి, తన కొడుకులు తనని చూసుకోవట్లేదు అన్న విషయం గురించి నీకు చెప్పొద్దని
మాతో మాట తీసుకుంది. ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా నువ్వు చులకన చేస్తావేమోనన్న భయంతో. అందుకే నీకు ఈ విషయాలేవీ చెప్పలేకపోయాం. ఇప్పుడు నువ్వు ఇంత వేదనకు గురవుతున్నావు కాబట్టి తప్పనిసరి చెప్పవలసి వస్తోంది. కానీ నీవు ఆమెను చులకన చేయవని, పరిస్థితిని అర్థం చేసుకుంటావని నమ్మకం మాకుంది. ఈ ఊళ్ళోనే చలమయ్య కూడా ఉన్నాడు. ఆయన కూడా చూసుకోవచ్చు కదా అని నీకు అనిపించవచ్చు. కానీ చలమయ్య పరిస్థితి వేరు. నేనైతే కాస్తో కూస్తో ఆస్తి కూడబెట్టాను. కానీ చలమయ్య పరిస్థితి అలా కాదు. తనకి ఆడపిల్ల ఉంది. తను ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగి. చెల్లెల్ని తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టుకుని చూసే పరిస్థితి లేదు. తనే కష్టపడి రోజు ఈడ్చుకొస్తున్నాడు. అందుకనే నేను దాని గురించి ఆలోచించలేదు. మనకేం లోటు? తోబుట్టువు అంతటి కష్టంలో ఉంటే చూసుకోవాల్సిన బాధ్యత మాదే కదా. కుంటి సాకులు చెప్పి బాధ్యతను వదిలించుకోవడం కంటే కష్టపడైన బాధ్యతను తీసుకోవడమే నాకు ఇష్టం. ఎన్ని ఏళ్ళు వచ్చినా తోబుట్టువులు కష్టంలో ఉన్నారు అంటే ఒకరినొకరు చూసుకోవడం ధర్మం. ఇదంతా నువ్వు అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను. నాకు అర్థమైంది మావయ్య గారు. ఇదంతా విన్నాక నాకు కూడా చాలా బాధగా ఉంది. అంత కష్టంలో ఆవిడ ఉన్నప్పుడు చూసుకోవడం బాధ్యతే, నేను ఒప్పుకుంటాను. అయితే మరి ఇంత కష్టపడిన వ్యక్తి నన్నెందుకు ఇంత కష్టపెడుతున్నారు? అదే నాకు అర్థం కావట్లేదు. నన్నెందుకు మాటలతో చేతలతో హింసిస్తున్నారు? అలా కాదమ్మా. ఆవిడకు ఎక్కడ నువ్వు తనను చిన్నచూపు చూస్తావేమోనన్న భయం. అది అధికారం కాదు. తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో నీపై గట్టిగా మాట్లాడుతోంది అంతే. అప్పుడు నువ్వు వేరే విషయాల గురించి ఆలోచించకుండా మౌనంగా ఉంటావని తను భావిస్తోంది. అందుకే నీతో అలా ప్రవర్తిస్తున్నట్లుంది. ఎక్కడ నువ్వు మీరిక్కడ ఎందుకున్నారు అని అడుగుతావేమో, అప్పుడు తను సంజాయిషి ఇచ్చుకోవాల్సి వస్తుందన్న భయం, తన కొడుకులు తను చూడడం లేదు అన్న విషయం బయటపడుతుందేమోనన్న భయం. ఈ భయాల నుంచి పుట్టిందే ఆ అధికారం. నీకు ఒక ఉపాయం చెప్తాను. ఎందుకంటే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోమని ఆమెను బాధ పెట్టలేను. అలాగని తన ప్రవర్తన మార్చుకోమని చెప్పలేను. ఎందుకంటే ఎవరు ఒకరు చెప్పిన విధంగా నడుచుకోరు. వారి భావాలను బట్టే ఉంటారు. నువ్వు బాధపడుతూ ఉంటే నేను చూడలేను. కాబట్టి నేను చెప్పినట్టు చేయి. అదేంటంటే ఆమెను ఎప్పుడూ పొగుడుతూ ఉండు. మీరిక్కడ ఉండడం మాకు ఎంతో సంతోషం, మా అదృష్టం అని చెప్పు. నీకు ఆవిడకి తెలిసినవి ఏమైనా నేర్పమని అడుగు. 4 రోజులు నువ్వు ఇలా ఉన్నావనుకో, ఇక ఆమె నిన్ను నోరెత్తి ఏమీ మాట్లాడదు. నువ్వు తనను చాలా గొప్పగా గౌరవిస్తున్నావు అని భావించిన తర్వాత నీపై అధికారం చూపించవలసిన అవసరం తనకు ఉండదు. తనను కావాలంటే తన కొడుకులను కూడా పొగుడుతూ 4 మాటలు చెప్పు. ఇలా కాస్త తెలివి చూపించావంటే ఆవిడ నిన్ను హింసించడం మానేస్తుంది. దాంతో నీ సమస్య కూడా తీరుతుంది. సురేఖ మొహంలో నవ్వొచ్చింది. మామగారు చెప్పిన ఉపాయం తనకు బాగా నచ్చింది. కష్టకాలంలో ఉన్న వ్యక్తిని ఆదరిస్తూ 4 మంచి మాటలు చెప్పి గొప్పవాళ్ళు అని పొగడాలి, అంతే కదా. అందులో తప్పేముంది? దానివల్ల తనకు ఇంట్లో సమస్య తీరుతుంది అనుకుంటే ఆ పని చేయడం పెద్ద కష్టమేమీ కాదు అని భావించింది సురేఖ. దాంతో సురేఖ సంతోషంగా పెద్దమ్మగారి దగ్గరకు బయలుదేరింది. ఇక తనను మెప్పించే ప్రయత్నంలో పడింది. ఈ విధంగా రాఘవయ్య జానకమ్మ తమ బాధ్యతను తప్పించుకోకుండా కష్టపడి ఇష్టపడి తెలివితో నిర్వర్తిస్తూ వచ్చారు. ఎంతోమంది ఇటువంటి సమస్యను ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నారు. నాకెందుకులే అని వదిలేయడం అందరూ చేసే పని. రాఘవయ్యలాగా బాధ్యత తీసుకొని తోబుట్టువులను కాపాడుకోవడం, వారిని సంతోషపెట్టడం చెప్పుకోదగ్గ పని. అవునంటారా? కథ నచ్చింది కదూ? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.